అందరికీ జై భీమ్. సింగల్మల డివిజన్ గారదిల్లె మండలం కల్లూరు గ్రామంలో ఒక రైతు పొలానికి సంబంధించిన అంశం పైన దాదాపు దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దాదాపుగా సంవత్సర కాలం పాటు కూడా ఉద్యమాలు చేస్తూ ఆ యొక్క భూమిని ఆ రైతుకు అప్పజెప్పాలనే ఉద్దేశంతో అనేక సందర్భాల్లో పోరాటాలు చేస్తున్నప్పటికీ నిన్నటి రోజున పోలీసులు కొంతమంది అక్కడికి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి రైతుని రోడ్డుకి ఈడ్చి పక్కన పడేస్తూ అదేవిధంగా ఎవరైతే బీఎస్పీ అభ్యర్థిగా సింగమల డివిజన్లో పోటీ చేసినటువంటి జైభీం రామాంజనేయుల పైన పోలీసులు మాత్రం ఏది పడితే అది నోటికి బూతులు మాట్లాడుతూ నీదెంత నీ కథ ఎంత అని చెప్పి ఇష్టాసారం మాట్లాడుతుండడం చాలా బాధాకరం. పోలీసులు అనేవాళ్ళు చట్టానికి లోబడి చట్టం కోసం పనిచేయాలి తప్ప తన సొంత ఆలోచనతో సొంత వ్యక్తిత్వం కోసం పనిచేయకూడదని చెప్పి చాలా సందర్భాల్లో గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చెప్పుకుంటూ పోతే జైభీం రామాంజనేయులు నీ కథ ఏంది, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అన్నట్లు ఆ పోలీసులు ఏది పడితే అది మాట్లాడడం చాలా బాధాకరం, చాలా శోచనీయం. కేవలం హక్కుల కోసం ఆ భూమి కోసం పోరాటం చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళిన పోలీసులు ఏదైనా సమన్వయం చేయాల్సింది పోయి ఇద్దరికి ఏదైనా సమస్య ఉంటే సర్ది చెప్పాల్సింది పోయి ఆ వ్యక్తి జైభీం రామాంజనేయుల పైన ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి పైన ఎంత పడితే అంత మాట్లాడడాన్ని ఎస్సీ జనసంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. పోలీసులు అనేవాళ్ళు రక్షణ కౌశల్లో ఎక్కడైనా సమస్య ఉంటే మొట్టమొదట ఆశ్రయించేది ఆ పోలీస్ యంత్రాంగాన్ని అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళే ఈ విధంగా ఏదైతే రౌడీలాగా ఏదైతే బజార్లో మాట్లాడే భాష మాట్లాడుతూ ఇబ్బంది పెట్టడాన్ని మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనిని ఈ యొక్క ఘటనని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కానీ సిఐ గారి దృష్టికి తీసుకెళ్తాం, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాం, అదేవిధంగా ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఎవరైతే పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తూ అక్కడ ఉన్నటువంటి జైభీం రామాంజనేయులు గారిని కొట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ పోలీసులపైన వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేస్తూ అదేవిధంగా ఎవరైతే ఆ విధంగా మాటలు మాట్లాడుతూ దుర్భసలాడుతూ నోటుకొచ్చినట్టు మాట్లాడినటువంటి పోలీసులపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఏ పోలీస్ యంత్రాంగాన్ని కోరుకుంటూ ఏది ఏమైనా సరే మేము ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, మేము హక్కుల కోసం మాత్రమే మాట్లాడుతూ ఉన్నాం, ఎవరి కోసం మేము మాట్లాడే పరిస్థితి లేదు. హక్కుల కోసం మాట్లాడితే మీరు ఏదైనా సబ్జెక్ట్ ఉంటే ఏదైనా విధానపరంగా మాట్లాడాలి తప్ప ఏది పడితే అది బూతులు మాట్లాడడాన్ని మాత్రం యావత్ ప్రపంచం కూడా ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఈ ఘటన పైన. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్య దేశంలో సింగనమలకు పోటీ చేసి ఇంత తీవ్ర స్థాయిలో తను ఒక చైతన్యం కలిగిన జైభీం రామాంజనేయుల పైన ఇంత దారుణంగా దాడికి పాల్పడ్డాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పోలీసులు అంటే మాకు చాలా గౌరవం ఉంది, ఎందుకంటే ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే మేము పోలీస్ యంత్రాంగాన్ని దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి మా యొక్క సమస్యలు అక్కడే విన్నవించుకుంటాం కాబట్టి వాళ్ళే ఈ విధంగా మాట్లాడితే మేము ఎవరికి చెప్పుకోవాలనే పరిస్థితి వస్తూ ఉంది. అదే విధంగా గారదిల్లె ఎస్ఐ గారు కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడుతూ ఉన్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్తా ఉన్నారు. ఎస్ఐ గారికి ఒకటే తెలియజేస్తున్నాం, మీరు చట్టపరంగా ఏ చర్యలు తీసుకున్నా సరే దానికి కట్టుబడి ఉంటామని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాం. లేదు మీరు లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకుంటామంటే కూడా మాకు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో వాటిని వ్యతిరేకించడానికి కూడా మాకు హక్కులు ఉన్నాయి కాబట్టి అదే ద్వారాగా మేము కూడా ముందుకెళ్తామని తెలియజేస్తూ అదేవిధంగా ఎవరైతే ఆ తహసీల్దార్ గారు ఆ భూమికి సంబంధించిన వారిని ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఈ రోజు ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. వీటికి వెంటనే పులి స్టాప్ పెట్టే విధంగా అక్కడ ఉన్న తహసీల్దార్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆమెకు కూడా గుర్తు చేస్తూ ఈ యొక్క ఘటన ఎవరైతే జైభీం రామాంజనేయుల పైన దాడికి పాల్పడినటువంటి పోలీసుల పైన వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకొని ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఏది ఏమైనా సరే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరిగితే మాత్రం చూస్తూ ఊరుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం.